జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు, అండర్లైన్ దట్, దానిని మీకు తెలియపరచుచు ఉన్నాము. వారు చూచింది, వారు విన్నది, వారు అనుభవించింది చెప్పేదే సాక్ష్యము. పిల్లరా, మనుషులను నవ్వించాలని, కవ్వించాలని, మనుషుల దగ్గర నుంచి ప్రాబల్యం సంపాదించాలని సాక్ష్యాన్ని అల్లి చెప్పడం కాదు, నీ జీవితంలో అనుభవించింది చెప్పాలి అని నేను మనవి చేస్తున్నాను. అటువంటి అనుభవం కలిగిన ఇద్దరు సాక్షులకు నేను అధికారం ఇచ్చేదను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్పాలి అని అంటే దేవుని దగ్గర అధికారం పొందిన వారిగా ఉండాలి. లోకం యొక్క అధికారం కాదు, వాళ్ళిచ్చే వీళ్ళిచ్చే సర్టిఫికెట్లు కాదు. ఈ దినాల్లో కొంతమంది అంటారు ఫలానా పట్టా కావాలి అని అంటే కొంత డబ్బు ఇస్తే పట్టాలు వచ్చేస్తున్నాయి, నా డిగ్రీలు వచ్చేస్తున్నాయి అని అంటున్నారు. ఇంకా చదువుకుంటూ ఎందుకండి, ఇంకా కాలేజీలు ఎందుకండి, వేదాంత పాఠశాలలు ఎందుకు, లేక కాలేజీలు ఎందుకు? నా దగ్గర అధికారం పొందారు వాళ్ళు. అవును, దేవుని దగ్గర నుంచి అధికారం పొందిన వారిగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎంతోమంది సేవకులు వాక్యాన్ని వింటూ ఉండవచ్చు. నా ప్రియ తమ్ముడు, నేను ప్రశ్నించేది, దేవుడు నిన్ను తన సేవ కొరకై పిలిచాడా? ఏ ఉద్యోగం లేదు కాబట్టి దేవునికి సేవ చేస్తున్నావా ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను వారికి అధికారం ఇచ్చేదను. వారు ఏ రీతిగా జీవించారు అనగా, వారు గోనె పట్ట ధరించుకొని 1220 దినములు ప్రవచింతురు. వారు సాక్షులు. దేవుని కొరకు అధికారంతో వాక్యం చెప్పేవారు ఏ రీతిగా ఉన్నారో చూచారా? గోనె పట్ట ధరించుకొని. గోనె పట్ట వినయానికి సూచన, విధేయతకు సూచన, తగ్గింపునకు సూచన. ప్రియులారా, కాబట్టి వాట్ ఈజ్ సింప్లిసిటీ. వారు ఎంతో తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. మనం వేసే వేష భాషలను బట్టి కాదు మనకు గౌరవం దక్కేది, మన హృదయ స్థితిని బట్టి మనకు మనుషులు గౌరవం ఇవ్వాలి. నేను షూటు బూటు వేసుకున్నాను కాబట్టి వాడిని గౌరవించాలి అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, అది ప్రాముఖ్యమైన విషయం కాకూడదు. ప్రియులారా, నేను మనవి చేస్తున్నాను, వారి గోనె బట్ట ధరించుకున్నారు అనగా వారు ఎంతో తగ్గించుకున్నారు. విధేయతతో వారు దేవుని యొక్క పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. గోనె పట్ట ధరించుకున్నారు అనేది ఇంకొక తలంపు ఏమిటనగా, గోనె పట్ట అది విషాదానికి కూడా గుర్తుగా ఉంటుంది. అంటే నా మనుషులు రక్షింపబడలేదు అనే వేదన వారి హృదయాలలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని కొరకు నిలబడే ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో నశించు ఆత్మల పట్ల, నశించు మనుషుల పట్ల వేదన కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మన వాక్చాతుర్యము చూపించుకోవడానికి కాదు స్టేజీల మీద నిలబడేది. మనకున్న పరువు ప్రతిష్టలు కనుక, మనకున్న డిగ్రీలు మనుషుల కొరకు మనుషుల దగ్గర ఎగ్జిబిట్ చేయడానికి కాదు. ప్రియులారా, మనుషులు రక్షింపబడాలనే తపన, హృదయ స్పందన మన యొక్క జీవితంలో ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో మీరు గమనిస్తే, అమాలేకీలు ఏమి చేశారంటే, ఇశ్రాయేల్ ప్రజలు ముందు నుంచి వెళ్తుంటే వెనకకి అలసిపోయి బలహీనంగా ఉన్న వారిని దాడి చేసి వారిని బాధ పెట్టారు. ఈరోజు నా జీవితాల్లో ఆయన అంటున్న మాట, నేను ముందు నడుస్తాను, వెనక నుంచి నీకు కావలి కాస్తాను. వెనకెందుకు అని మన జీవితాల్లో మనం అడగొచ్చు. చూడండి, దేవుడి యొక్క డైరెక్షన్, దేవుడి యొక్క నడిపింపు మన జీవితాల్లో మీరు గమనిస్తే, దేవుడిని చూసుకుంటూ ముందు నడుస్తున్నాం. కానీ కొన్ని మార్లు ఇందాక ఈ వీడియోలో చూపెట్టినట్టు కొన్ని మనం వదిలికెళ్ళం. పాత జ్ఞాపకాలు, పాత పాపాలు, పాత స్నేహాలు, పాత అలవాట్లని కొన్ని మనం వదలాలంటే ఏడుపు వస్తుంది. అలాంటి వాటిలో మన జీవితాల్లో దరిదాపుకు కూడా రాకుండా దేవుడు కావలి గాయాలని ఆశ. కొంతమంది మీరు గమనించండి, పెళ్ళిళ్ళు అయినాక కొంతమందితో సంబంధాలు కొనసాగిస్తాం. పెళ్ళిళ్ళై రక్షణ పొందాక కూడా కొన్ని మార్లు మన జీవితాలు కొన్ని వ్యసనాలలో మనం పాల్గొంటాం. రక్షణ పొందాక కూడా కొన్ని మార్లు మన పాత అలవాట్లలో మనం జీవిస్తూ ఉండే విధంగా ఉంటాయి. దేవుడు అంటున్నమాట, పోడి పవిత్రపరచుకున్నాడు. మీరేం భయపడి ఈ విధంగా వెళ్ళరు. ఎందుకనగా నేను మిమ్మల్ని నడిపిస్తాను, ముందటి నుంచి వెనక నుంచి నేను మిమ్మల్ని కాపాడుతాను. ఇంకా తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మన జీవితాల్లో రక్షణ పొందిన కొన్ని అలవాట్లు ఉన్నాయి.
రక్షణ పొందిన కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. రక్షణ పొందిన కొన్ని సంబంధాలు మన జీవితాల్లో కొనసాగుతున్నాయి. రక్షణ పొందిన ఇంకా మన జీవితాల్లో కొన్ని వ్యసనాల నుంచి మనం దూరం కాలేదు. అవన్నిటి నుంచి దేవుడు కాయాలని ఆశ కలిగి ఉన్నాడు. అవి మన జీవితాల్లో వచ్చిన మనల్ని అధిగమించేసే విధంగా దేవుడు చేయకుండా కాపాడే దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. అలాంటి దేవుడు ఈరోజు నిన్ను విమోచించి నీకు విజయాన్ని అందించి నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు.